స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే. నాకేమి కొదువా, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, ఆశ్చర్యకరమైన ఆయన కాపుదలను బట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువును గణపరచడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కలవడానికి ప్రభు సన్నిధిలో సంతోషిస్తున్నాను. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ నుండి చదవగలిగిన వారందరూ దేవుని వాక్యాన్ని చూడాలని, చదవాలని మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. కీర్తనల గ్రంథం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. మరొకసారి చదువుతున్నాను. దేవుని వాక్యాన్ని చూడగలిగిన వారు, చదవగలిగిన వారు చూసి చదవాలని ప్రభువు పేరట మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. మిక్కిలి ప్రియులారా, మనం చదివినటువంటి లేఖన భాగాల్లో 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం దేవుణ్ణి ప్రేమించేవారు, రెండో విషయం చెడుతనాన్ని అసహించుకోవలసిన వారు. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకోవాల్సిన అవసరం ఉంది. చెడుతనం అంటే దేవునికి విరోధమైన పాపం అని అర్థం. చెడుతనం అనేది సందర్భోచితంగా రాయబడినటువంటి పదం. ఆయా సందర్భాల్లో పలుమార్లు ప్రత్యేకంగా ఈ మాటను మనం గమనిస్తూ ఉంటాం బైబిల్లో. దుష్టత్వం అని, చెడుతనమని, అవిధేయత అని, ఇవన్నీ కూడా దేవునికి విరోధమైన పాపాలు, దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు. ఎవరైనా దేవుణ్ణి ప్రేమించేవారు గాని ఉంటే వారు ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకునేవారుగా ఉండాలని దేవుని ఉద్దేశం.
ఈ దినాల్లో దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటూనే చెడుతనాన్ని మాత్రం అసహించుకోవడానికి ఇష్టపడతలేదు అనేకులు. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకుంటారు. అసహించుకోవాలి, అది దేవుని చిత్తం. ఒక పక్క దేవుణ్ణి ప్రేమిస్తాను, చెడుతనాన్ని మాత్రం అసహించుకోను అంటే దేవుని చిత్తం నీలో జరగదు. ప్రభు ఉద్దేశాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒకే వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడని ప్రభు చెప్పాడు. ఒకే వరలో 2 కత్తులు ఏమడవు అని ప్రభు చెప్పాడు. ఉంటే నువ్వు చల్లగానన్నా ఉండాలి, లేకపోతే వెచ్చగానన్నా ఉండాలని ప్రభు చెప్పాడు. కాదండి నేను అక్కడ అలా ఉంటాను, ఇక్కడ ఇలా ఉంటాను, అక్కడ అది చేస్తాను, ఇక్కడ ఇది చేస్తాను అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు, దేవుని బిడ్డగా ఉండలేవు. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటే ఆ వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమిస్తాడు, ఒక యజమాన్ని ఇంకొక యజమాన్ని ద్వేషిస్తాడని రాయబడింది దేవుని వాక్యంలో. నేను ఒక పక్క చెడుతనాన్ని అసహించుకోకుండానే దేవుణ్ణి ప్రేమిస్తాను అంటే మాత్రం అది జరిగే పని కాదు. దేవుని వాక్యం చెప్తుంది సిరికిని దేవునికి ఒకేసారి దాసుడుగా ఉండలేడు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్తే మాత్రం ఖచ్చితంగా వారు చెడుతనాన్ని అసహించుకుంటారని కూడా, అసహించుకోవాలని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు భక్తుడైనటువంటి దావీదు ఈ చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు అని, అసహించుకోమని చెప్తున్నాడు అని ఆలోచించే ముందు అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, దేవుణ్ణి ప్రేమించే వారెవరు అనే విషయాన్ని ధ్యానం చేసి ముందుకు వెళ్దాం. యెహోవాను ప్రేమించు వారులారా అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఈనాడు చాలా మంది దేవుణ్ణి ప్రేమించడం అంటే మందిరానికి వెళ్ళడం అనుకుంటున్నారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇంకా దేవునికి ఏదో అర్పణలు లాంటివి అర్పించడం, లేకపోతే మందిరాలలో పరిచర్యలు చేయడం, లేకపోతే ఇంకా ఏదో మంచి కార్యాలు చేయడం అనుకుంటున్నారు దేవుణ్ణి ప్రేమించడం అంటే. ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అవన్నీ దేవుణ్ణి ప్రేమించడంలో భాగం అయితే అవ్వచ్చు, కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు అనే విషయాన్ని ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పారు. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు దేవుని వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. దేవుని వాక్యాన్ని చదవగలిగిన వారు దేవుని వాక్యాన్ని చూడాలని, చదవాలని మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 23, 24 వచనాలను చదువుదాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. ప్రియులారా గమనించారా? ప్రభు అంటున్నాడు, ఒకడు గాని నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు. నన్ను ప్రేమించని వాడు నా మాట గైకొనడు. నన్ను ప్రేమించేవాడు నా మాట గైకొంటాడు గనక నేను నా తండ్రి వచ్చి వాని దగ్గర నివాసం చేస్తామంటున్నాడు ప్రభు. వానితో నా నివాసం ఉంటుంది అంటున్నాడు దేవుడు. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేవాడని మనకి ఎలా తెలుస్తుందంటే దేవుని వాక్యం అంటుంది కదా, ఒకడు నన్ను గాని ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు. ఈనాడు దేవుని వాక్యాన్ని విరివిగా వింటున్నారు, కానీ గైకొంటలేదు. వినేవారు ధన్యులని దేవుని వాక్యం చెప్పడం లేదు. రోమీయులకు రాసిన పత్రిక బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు
ఈ మాట గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రాన్ని విన్న తర్వాత అనుసరించి నడిచేవారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. ఎంత అద్భుతమైన మాట. ఈనాడు దేవుని వాక్యాన్ని వింటూ అనేక మంది అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతున్నారు కానీ గైకొనడానికి ఇష్టపడలేదు. కానీ ప్రభు అంటున్నాడు, ఒకడు గాని నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు, నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. దేవుని మాట విన్న వాక్యాన్ని గైకొంటలేదు అంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి ఎప్పటికీ నువ్వు కాలేవు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నీ హృదయం నీ మీద సాక్ష్యం పలకడం అంటే ఏంటంటే నువ్వు దేవుని వాక్యాన్ని గైకొంటావు, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడతావు. కానీ నాడు దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతుంది. అనేక విధాలుగా దేవుని వాక్యం విస్తృతంగా ప్రచురించబడతా ఉంది. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. కానీ విన్న వాక్యాన్ని గైకొంటున్నారా అంటే కానీ అది ప్రశ్నగా కనబడుతుంది, వేదనగాను బాధగాను కనబడుతుంది. వాక్యాలు వినడం ముఖ్యం కాదు. కొన్నిసార్లు మనం అంటుంటాం, పాస్టర్ గారు ఎంత అద్భుతమైన వాక్యం అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు. అమ్మా తల్లి, సహోదరి సహోదరుడా, తండ్రి, మంచిది. అక్కడ విన్న వాక్యాన్ని గైకొంటున్నావా అంటే మాత్రం జవాబు ఉండదు చాలా మంది జీవితాల్లో. దేవుని వాక్యం విన్నవారు నీతిమంతులు అని చెప్పడం లేదు. దేవుని వాక్యాన్ని విని ధర్మశాస్త్రాన్ని విని దాన్ని అనుసరించి నడుచుకునేవారే ధన్యులు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు మరొక విషయాన్ని చెప్పారు. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు దేవుని మాటలు చూడాలని చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. అందరూ ఆమేన్ చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదవాలి. నంబర్ 1, చదువు రాని వారితో కూడా దేవుని వాక్యాన్ని వినాలి. నంబర్ 2, చదవాలి, వినాలి. ఈ రెండు జరిగిన తర్వాత చదివి వింటే సరిపోదు. చదివి విన్నదాన్ని మనుషులు గైకొనాలి, వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈనాడు చదువుతున్నారు కొంతమంది, వింటున్నారు కొంతమంది, కానీ గైకొంటలేదు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, సమయం సమీపించింది. ప్రభు రానయున్న దినాల్లో మనమున్నాం, భయంకరమైన దినాల్లో మనమున్నాం, అపాయకరమైన దినాల్లో, అంత్య దినాల్లో, కడవరి గడియలో మనమున్నాం. సమయం సమీపించింది. పేతురు రాసిన పత్రికలో అన్నిటి అంతం సమీపించింది. కొద్దిగే ఉంది, ఇంకా ముగించుకొస్తుంది. లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు అన్నిటి అంతం సమీపించింది. సమయం సమీపించింది. ప్రభువు రాక సమీపిస్తూ ఉంది. లోకానికి ముగింపు కూడా సమీపిస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ దినాల్లో ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు, వాటిని వినేవాడు, ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. నంబర్ 1, ఇందులో 3 బ్యాచ్లు ఉన్నారు. మొదటి వాళ్ళు ఎవరంటే చదివేవాడు, రెండవ బ్యాచ్ ఎవరంటే వినేవారు, మూడవ బ్యాచ్ ఎవరంటే గైకొనేవారు. ఈ 3 బ్యాచ్లలో, ఈ 3 గ్రూపుల్లో ఏ బ్యాచ్లో లేకపోతే ఏ గ్రూపులో నువ్వు ఉన్నావో ఆలోచించాలి.
దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే దేవుని వాక్యాన్ని సవిస్తారంగా ఆ పాస్టర్ గారు బాగా చెప్పారు, ఈ పాస్టర్ గారు బాగా చెప్పాడని వినే వ్యక్తివిగా ఉన్నావా? నేను చెప్తున్నాను, చదవాలి, వినాలి. చదవద్దని వినొద్దని చెప్పడం లేదు. చదివి విన్న వాక్యాన్ని గైకొనడం అనేది మన జీవితంలో జరుగుతుందా? బైబిల్ చెప్తుంది కదా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా, వీరే ధన్యులు. దేవుని వాక్యాన్ని చదివి విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. మిక్కిలి ప్రియులరా, ఇలాంటి వారిని దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇదిగో ఒకడు గాని నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడలారా, దేవుని పిల్లలారా, విశ్వాసులైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని వాక్యాన్ని వింటున్న మనం, వాక్యాన్ని చదువుతున్న మనం, విని చదివిన వాక్యాన్ని మనం గైకొంటున్నామా? వాక్యం అంటుంది కదా, ఒకవేళ గైకొనకపోతే వాక్యం అంటుంది, నన్ను ప్రేమింపనివాడు నా మాట గైకొనడు. దేవుని వాక్యాన్ని విని గైకొనడం లేదంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదని ప్రభువే చెప్తున్నాడు. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. ఈరోజు దేవుని పిల్లలు దేవుని మాటలు వింటూ వాటిని గైకొనట్లేదంటే వాళ్ళని గురించే ప్రభు అంటున్నాడు, వాళ్ళు నన్ను ప్రేమించేవారు కాదు. ఒకడు గాని నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు. నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు కల్వరి శిలువలో ప్రేమించి మన కోసం ప్రాణాన్ని దారపోశాడు. ఆయన మాట వినట ద్వారా మనం కూడా ఆయన్ని ప్రేమిస్తామని, ఆయన ఇష్టాన్ని బట్టి వాక్యాన్ని బట్టి జీవిస్తామని ఆశపడతాడు ఆయన. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఒకవేళ నేను దేవుని ప్రేమిస్తున్నాననే నమ్మకం హృదయం నీలో ఉంటే, అలాంటి విశ్వాసం నీలో ఉంటే, ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడంటే చెడుతనాన్ని అసహించుకుంటాడు. అదే దావీదు భక్తుడు చెప్తున్నాడు, యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనాన్ని అసహించుకోండి. భక్తిహీనునికి చెడుతనం అసహ్యం కాదట. ఎందుకు చెడుతనాన్ని అసహించుకోవాలి దేవుణ్ణి ప్రేమించేవారు? కొన్ని కారణాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చెడుతనాన్ని అసహించుకోకపోవడం ఎంత నష్టం కలిగిస్తుంది అనే విషయాన్ని మీ ముందు ఉంచుతాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు గమనించాలని ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకు భక్తుడు దేవుని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకోవాలని హెచ్చరిస్తున్నాడు? భక్తుని ద్వారా దేవుడు ఎందుకు తెలియచేస్తున్నాడు ఈ మాట? చెడుతనం వల్ల మనుషులకు ఏం నష్టం జరుగుతుంది? అసహించుకోకపోతే ఏం నష్టం జరుగుతుంది? కొన్ని మాటలు దేవుని వాక్యం ద్వారా మనం పరిశీలిద్దాం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు దేవుని మాటలు చూడాలని, చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఆదికాండం. దేవుని వాక్యాన్ని చదవగలిగిన వారందరూ దేవుని మాటలు చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చెడుతనాన్ని అసహించుకోవడానికి గల కారణం ఏంటంటే, చెడుతనం మనిషిలో ఉంటే మనిషిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ మనిషిలో నివాసం చేయాలనుకుని ఆశపడుతున్నటువంటి దేవుడు దుఃఖపడతాడు, సంతాపపడతాడు. నీలో ఉన్న చెడుతనం దేవుణ్ణి సంతాప పెడుతుంది, దుఃఖ పెడుతుంది, దేవుణ్ణి బాధ పెడుతుంది. ఆ దినాల్లో దేవుని కుమారులు అనుకున్నవారు తమకు మనస్సు వచ్చినట్లుగా జీవించడాన్ని బట్టి
హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు. హృదయం గాయపడింది ఆయనకి, దుఃఖపడ్డాడు ఆయన, బాధపడ్డాడు ఆయన. అయ్యో, మనుషులను భూమి మీద చేసినందుకు యెహోవా సంతాపపడెను అని రాయబడింది. ఆయన హృదయం నొచ్చుకుందట, గాయపడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో చెడుతనం ఉంటే మనం దేవుణ్ణి బాధ పెట్టిన వారం అవుతాం. అలాంటప్పుడు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం ఎలా అవుతాం? నీలో చెడుతనం, దుష్టత్వం, లేకపోతే అవిధేయత, ఇలాంటివన్నీ పర్యాయ పదాలుగా సందర్భాన్ని బట్టి వాడబడ్డాయి. ఆ చెడుతనం కానీ నీలో నాలో ఉంటే దాన్ని బట్టి మనలో నివాసం చేయడానికి ఇష్టపడినటువంటి దేవుడు మనలో ఉండి దుఃఖపడతాడు, బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. అయ్యో, ఆ దినాల్లో ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసినందుకు హృదయంలో నొచ్చుకొని బాధపడ్డాడని, మరి సంతాపపడ్డాడని రాయబడింది. మన వల్ల దేవునికి సంతోషం కలగాలి కానీ సంతాపం కలగకూడదు ప్రియులారా. ఒకవేళ మనలో చెడుతనం కానీ ఉంటే దాన్ని అసహించుకోకపోతే నంబర్ 1 గుర్తుపెట్టుకోండి, దేవుడు దుఃఖపడతాడు. దేవుణ్ణి చెడుతనంతో దుఃఖపెట్టిన వారం అవుతాం. అందుకే ఆ చెడుతనాన్ని దేవుని పిల్లలు అసహించుకోవాలి. దేవుణ్ణి ప్రేమించేవారు అసహించుకోవాలి. అది దేవుడు ఇష్టపడేటువంటి మంచి లక్షణం. దేవుని పిల్లలుగా అది మంచి లక్షణం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు కొన్ని మాటలు త్వరగా చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. రెండవది మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. దేవుని వాక్యం చదవగలిగిన వారందరూ దేవుని మాటలు చూడటానికి నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వాక్యం. నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. 23వ వచనంలో ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. ఒకవేళ ఆ చెడుతనాన్ని అసహించుకోకుండా, ఆ చెడుతనాన్ని మనలో ఉంచుకొని మన విశ్వాస జీవితాన్ని లేకపోతే దేవుని పిల్లలంగా కొనసాగుతూ ఉంటే ఆ చెడుతనాన్ని బట్టి, నీలో నాలో ఉన్న చెడుతనాన్ని బట్టి మనిషికి అపవిత్రత కలుగుతుంది. మనిషి అపవిత్రపరచబడటానికి గల కారణం మనిషిలో ఉండే చెడుతనం. మనుషుడు తినేదాన్ని బట్టి అపవిత్రపరచబడడు, తాను తాగేదాన్ని బట్టి అపవిత్రపరచబడడు అని ప్రభు చెప్తూ ఈ సందర్భాన్ని మరి ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో వారికి జ్ఞానోదయం కలిగించడానికి మాటలు చెప్పాడు. 19వ వచనం చదువుతున్నాను. అది అంటే తినేటువంటి ఆహారం వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచునది. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరచును. మనుషుని అపవిత్రపరిచే వాటిల్లో ఒక ప్రాముఖ్యమైన లక్షణం చెడుతనం. చాలా విషయాలు ఉన్నాయి అందులో. మనుషుని అపవిత్రపరిచే లక్షణాల్లో ఒకటి చెడుతనం. ఆ చెడుతనం కానీ మనలో ఉంటే, లేకపోతే దేవుని పిల్లల్లో ఉంటే, దేవుని ప్రేమించే వారిలో ఉంటే మరి వారు అపవిత్రపరచబడతారు, అపవిత్రులుగా మరి మిగులుతారు. అపవిత్రులు దేవుణ్ణి లేకపోతే యెహోవాను ప్రేమించలేరు, దేవుణ్ణి ప్రేమించలేరు, ప్రభువును ప్రేమించలేరు, చెడుతనాన్ని అసహించుకోలేరు. కానీ భక్తుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించేవారులారా చెడుతనాన్ని అసహించుకోండి. 2 కారణాలను మీ ముందు ఉంచాను. మొదటి కారణం, మనుషుల యొక్క చెడుతనం
దేవునికి దుఃఖం, సంతాపం కలిగిస్తుంది, గాయపరుస్తుంది ఆయన హృదయాన్ని, ఆయన ఆత్మను మనలో దుఃఖ పెడుతుంది. రెండవది, మనుషుల్లో ఉండే చెడుతనం వాళ్ళని అపవిత్రంగా మారుస్తుంది, అపవిత్రపరుస్తుంది. చెడుతనం వాళ్ళని అపవిత్రమైన జీవితంలోకి తీసుకువెళ్తుంది. మూడవ లక్షణాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో 11వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు దేవుని మాటలు చూడటానికి నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను. వాక్యం చెప్తుంది కదా, లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోతున్నాను. లోకంలో ఉండేటువంటి లోకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోకులు అంటే అవిశ్వాసులని కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ లోకులే. పరలోకంలో చేరేదాకా లోకంలోనే ఉంటావు, భూలోకంలో. ఈ లోకంలో ఉన్న మనం లోకస్తులంగా లేకపోతే లోకానుసారంగా జీవించడం దేవునికి ఇష్టం లేదు. వాక్యం అందుకే హెచ్చరిస్తుంది మనల్ని. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. చెడుతనాన్ని అసహించుకోమని చెప్పడానికి గల మూడవ కారణం ఏంటంటే, మనిషిలో చెడుతనం ఉంటే, లోకంలో చెడుతనం ఉంటే, ఆ చెడుతనానికి శిక్ష దినం ఒకటి రాబోతుంది. ఆ శిక్ష నుండి తప్పించుకోవాలి అంటే ఆ చెడుతనాన్ని దేవుని పిల్లలు మన జీవితాల్లో నుంచి తీసేసుకోవాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించేవారులారా చెడుతనాన్ని అసహించుకోండి. మొదటి కారణం, దేవుని దుఃఖపెడుతుంది చెడుతనం. రెండవ కారణం, అపవిత్రపరుస్తుంది చెడుతనం. మూడవ కారణం, లోకానికి శిక్ష తీసుకొస్తుంది చెడుతనం. నాలుగవ కారణాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. హెజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వారు దేవుని మాటలు చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. 16వ అధ్యాయం, హెజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ, ఇదే యెహోవా వాక్కు. చెడుతనాన్ని అసహించుకోవాలని, దేవుని పిల్లలు చెడుతనానికి దూరంగా ఉండాలని దేవుని వాక్యం బోధించినా, ఒక పక్క దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ చెడుతనాన్ని అసహించుకున్నటువంటి వారిని గురించి ఒక ప్రత్యేకమైన ఘాటైన హెచ్చరికని చెప్పాడు. ఇంతగా చెడుతనము జరిగించిన నీకు శ్రమ. ఎందుకు నీకు శ్రమ అంటే, ఎందుకు నీకు శిక్ష అంటే, చెడుతనం జరిగించినందుకే నీకు శ్రమ అంటున్నాడు. ఇంతగా చెప్పింది వినకుండా, విన్నదాన్ని అనుసరించి నడుచుకోకుండా, వాక్యాన్ని విన్నా గై కొనకుండా, చెడుతనంలోనే బ్రతికి చెడుతనంలో జీవించిన నీకు శ్రమ. చెడుతనాన్ని బట్టి శిక్ష రాబోతుంది, చెడుతనాన్ని బట్టి శ్రమ రాబోతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను ప్రేమించేవారులారా చెడుతనాన్ని అసహించుకోండి. ఇంతకీ ఎందుకు చెడుతనాన్ని అసహించుకోవాలి? ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. భక్తుడైన యోబు జీవితాన్ని మనం బాగా ఆలోచిద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదివితే ఒక మంచి మాట రాయబడింది. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు.
మన పితరులు, భక్తులు, దేవుని పిల్లలు. వాళ్ళల్లో ఏవో ఒకడు, ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. వీటన్నిటితో పాటు చెడుతనాన్ని ఏం చేశాడంటే విసర్జించాడు. ఈనాడు దేవుని పిల్లలకి చెడుతనం అసహ్యం కావట్లేదు. అసహ్యానికి ముందు 2 లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అసహించుకునేదాకా రావడానికి ముందు 2 లక్షణాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏబు విసర్జించాడు. మానవ జీవితంలో భౌతిక సంబంధమైన జీవితాన్ని ఆలోచించినప్పుడు విసర్జన అనే పదం 2 రకాలుగా మనిషి జీవితంలో కనబడుతుంది, మనిషి శరీరంలో జరుగుతుంది. దాని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నాను. మీకు 2 విధాలుగా జరుగుతుంది విసర్జన. భౌతిక సంబంధమైన విసర్జన జరగాలి, ప్రతినిత్యం జరుగుతూనే ఉండాలి. శరీర సంబంధమైన విసర్జన మొదటిది మల విసర్జన, రెండవది మూత్ర విసర్జన. ఇది ఈ శరీరంలో నుంచి నిత్యము జరగాలి, అంటే విసర్జన జరగాలి. ఈ రెండిట్లో ఏ విసర్జన జరగకపోయినా టోటల్గా నీ బాడీ పాడవుతుంది, నీ శరీరం పాడవుతుంది, నీ దేహం పాడవుతుంది. ఇక్కడ భక్తుడైన యోబు జీవితంలో చూస్తుంది శరీర సంబంధమైన విసర్జన కాదు, నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని విసర్జించు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవాళ్ళారా, ఈ విసర్జన జరగకపోతే నీ ఆత్మీయ జీవితం చెడిపోతుంది, పాడైపోతుంది. విసర్జన జరగని వారిని ఎవరు భరించలేరు కదా. చెడుతనాన్ని విసర్జించని నిన్ను దేవుడు ఎలా భరిస్తాడు? దేవుడు ఎలా సహించగలడు నిన్ను? చెడుతనం నీలో ఉంటే దాన్ని విసర్జించడానికి నువ్వు ఇష్టపడకపోతే దేవుడు ఎలా నిన్ను సహించగలడు? అందుకే చెడుతనాన్ని విసర్జించాలి. భౌతికంగానే ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఆత్మీయంగా రెండో విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. విసర్జించిన ప్రతిసారి దేవుని పిల్లలు విసర్జించిన దాన్ని కడుక్కోవాలి. బైబిల్ చెప్తున్న విషయమే చెప్తున్నాను మీకు నేను. భౌతికంగా కూడా ఈ చర్య వెంటనే జరుగుతుంది. విసర్జించిన ప్రతిసారి కడగబడాలి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. దేవుని వాక్యాన్ని చదవగలిగిన వాళ్ళు దేవుని మాటలు చూడాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. విసర్జించిన వాళ్ళు కడుక్కుంటారా లేదా? నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే చెడుతనాన్ని నీలో నుంచి విసర్జించిన చెడుతనాన్ని నువ్వేం చేయాలంటే కడిగి వేసుకోవాలి. కడగబట్టడానికి నువ్వు ఇష్టపడాలి. శుద్ధీకరింపబడే అనుభవానికి రావడానికి నువ్వు ఇష్టపడాలి. అది దేవుని ప్రేమించేవారి లక్షణం. విసర్జిస్తే, కడగబడితే, మూడవదిగా మరి 97వ కీర్తనలో చెప్పినట్టుగా 10వ వచనంలో విసర్జించిన వాళ్ళు, కడుక్కున్న వాళ్ళు అలా కడగబడిన తర్వాత దాని మీద అసహ్యత రావాలి దేవుని పిల్లలకి, దేవుని ప్రేమించే వారికి. దేవునికి అందరూ స్తోత్రం చెప్దామా? అసహ్యత రావాలి. ఒకసారి విసర్జించిన తర్వాత మళ్ళా ఎవరు కావాలని చూడాలని అనుకోరు కదా. అలాగే లోకం వైపు, పాపం వైపు, చెడుతనం వైపు దేవుని పిల్లలు మరొకసారి వెనక్కి చూడాలనుకోకూడదు. అది దేవుని ప్రేమించే వారి లక్షణం కాదు. అందుకే చెప్తున్నాడు కీర్తనకారుడు, యెహోవాను ప్రేమించే వాళ్ళారా చెడుతనాన్ని అసగించుకోండి. చెడుతనాన్ని చెడుతనాన్ని విసర్జించాలి. విసర్జించిన చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. కడిగి వేసుకున్న తర్వాత దాని మీద నీకేం రావాలంటే అసహ్యత రావాలి. అది దేవునికి విరోధమైన చెడుతనం, పాపకార్యం, హేయమైన కార్యం.
చాలాసార్లు వద్దనుకుంటూనే కాని మాటలు మాట్లాడతాం, దుర్భాషలు మాట్లాడతాం. అవన్నీ మనిషిని అపవిత్రపరిచే వాటిలో లక్షణాల్లో ఉన్నటువంటి విషయాలుగా మనం మార్కు సువార్త 7వ అధ్యాయంలో గమనించాం. అవన్నీ మనిషిని అపవిత్రపరుస్తాయి. అందువల్ల దాన్ని అసహించుకోవాలి. భక్తిహీనుల గట్ట చెడుతనం అసహ్యం కాదట. భక్తిహీనుల అంతరంగంలో చెడుతనం సుఖ నివాసం చేస్తుందట. అలాంటి వాళ్ళు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు, ఎలా ప్రేమించగలరు? ప్రియ సహోదరి, ఒకవేళ నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తినే అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే చెడుతనాన్ని విసర్జిస్తావు, చెడుతనాన్ని కడిగి వేసుకుంటావు.